నా పేరు పెద్దిరెడ్డి సుధారాణి, చిలకలూరుపేట కో కన్వీనర్గా చేశాను. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? ఈ కూటమి ప్రభుత్వం రాగానే 5 రోజులకి పోలీసులను ఇంటికి పంపించి ఇబ్బంది పెట్టి నన్ను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. నీళ్ళేని బాగా గిలకలు ఎక్కువ. భార్యాభర్తలు ఇద్దరు నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో? చూసాను లాన్ని కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. రీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని భద్రత చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. స్టేషన్కి రమ్మని చెప్పేసి అర్ధరాత్రి నైట్ 8 గంటలప్పుడు తర్వాత ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్ తీసుకొచ్చారు చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్కి. ఇందులో తప్పు ఏమి ఉంది? అటు చూడు. ఇంట్లోనే ఉందిరా పవరు. నా కొడకలారా, టీడీపీ లంజా కొడకలారా, చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. నీకు అమ్మ జాతి. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారా. మిమ్మల్ని ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. టౌన్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లకుండా వెనక పక్క క్వార్టర్స్ తీసుకెళ్లి 2 రోజులు అక్కడే పెట్టేసి ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చెప్తానాయల్లా నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. నా భర్తని ఒక ఉద్యోగస్తుడు బీటెక్ ఉద్యోగ సోషల్ మీడియాకి అసలు సంబంధం లేదు. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఒక ఉద్యోగస్తుడు నన్ను లాస్ట్ ను కూర్చోబెట్టి ఇబ్బంది పెడతా, కారులో వస్తా తిడతా, ఇబ్బంది పెడతా, కొడతా తీసుకొచ్చాడు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆడపిల్లల్ని అర్ధరైతురని కూడా లేకుండా భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నారు. కోర్టుకు హాజరుపరచకుండా మళ్ళీ ఒంగోలు వీళ్ళే సాయంత్రం పూట ఒంగోలు స్టేషన్కి అప్పచెప్పి రోడ్ల మీద తిప్పి చేశాడు. డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కొట్టి నన్ను. ఒక మహిళ ఏం ప్రశ్నిస్తే తప్పైంది, అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. ఒక మహిళని కూడా లేకుండా 50 రోజులు జైల్లో. ఎక్కడా చరిత్ర లేదు. జగనన్న మహిళలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు మహిళల్ని జైల్లో పెట్టేస్తున్నాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఎక్కడా లేదు చరిత్రలో. ఆడపిల్లని 50 రోజులు జైల్లో పెట్టి ఒక్క కేసు మీద 17 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి నా భర్త మీద 12 కేసులు. అసలు ఎటువంటి కనీసం సోషల్ మీడియా అనే యాప్ కూడా నా భర్తకు లేదు. ఐటీడీపీ పెట్టిన తర్వాత అసలు ఎంత హింసించారు. ప్రతి మహిళ, వైసీపీలో ఉన్న ప్రతి మహిళల్ని బూతు మాట్లాడటం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పెట్టించి ఆరోగ్యం బాగాలేకపోయినా సరే పీటీ వారెంట్లు, కస్టడీలు మొత్తం 17 కేసులు పెట్టి 50 రోజులు జైల్లో పెడితే మహిళలు అందరు తగ్గిపోతారు. ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావాచి హోటల్లో కూర్చొని భోంచేసేవాడివి కదా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగనన్ను మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. అంటే అన్నాడు గాని జగనన్ను మళ్ళీ సీఎం చేసుకునేదాకా ఆ ఊహ ఎంత బాగుందో. మళ్ళీ పనిచేస్తూనే ఉంటాం జగనన్న కోసం. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? టార్చర్ పెట్టడం, తిట్టడం, హింసించడం. నా మీద ఒకటి 111 కేసు. అంటే ఏంటి సార్? అంటే 111 కేసు అంటే 1 year వరకు బెయిల్ రాకుండా. ఫోక్సో, ఆడపిల్ల మీద ఫోక్సో చట్టం పెట్టడం. ఫోక్సో చట్టం చరిత్రలో ఎక్కడా లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 1 SC ST కొట్టేసి మామూలు సెక్షన్లు ఇచ్చారు. వాయిదాలు తిరుగుతున్నాను, పోరాడతాను, జగనన్న కోసమే పనిచేస్తాను. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇంకా యాక్టివ్ అవుతాం, భయపడేది లేదు. మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన